ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు, క్రీడలు, ఇతర అంశాలపై చక్కగా దృష్టి సారించవచ్చని హితవు పలికారు. మాక్లూరు మండలం దాస్ నగర్ వద్ద గల మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తా చెదారం, ఇతర వ్యర్థాలను రోజువారీ తరలించేందుకు వీలుగా స్వచ్ఛ ఆటోను పాఠశాలకు పంపాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. గురుకులంలోని కిచెన్ ను, విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. నాణ్యమైన సరుకులు, తాజా కూరగాయలు వినియోగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. వివిధ విభాగాల వారీగా విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ చక్కటి ఆరోగ్యం కోసం ఆకుకూరలు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వెంటనే నిర్వాహకుల దృష్టికి తీసుకురావాలని, అశ్రద్ధ చేయకూడదంటూ పేర్కొన్నారు. సరైన ఆహార నియమాలు పాటిస్తూ తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. అంటే లోకల్ వాళ్ళు ఎవరు చెప్తారు మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి లాస్ట్ ఇయర్ టెండర్స్ కంటిన్యూ అవుతుంది. సో టెండర్స్ వేసినప్పుడు టెండర్స్ సెలెక్ట్ అవుతారు, సప్లై ఇది సర్కిల్ కావచ్చు. సర్కిల్ అయితే మేము ఒక డిస్ట్రిక్ట్కి డిసైడ్ చేసాం. బట్ ఈ కూరగాయలు డిస్ట్రిక్ట్కి ఒకటి అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఒకటి, అంతకుముందు మా క్లాస్ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ డిస్ట్రిక్ట్ ఒకటి మేడం. అయితే డిస్ట్రిక్ట్ అంతా వైజ్ ఇప్పుడు తీసుకున్నారు. అంత మీ సొసైటీకి వేరే లాస్ట్ ఇయర్ చేశారు కానీ ఇంకా లేటెస్ట్ కాదు. మేడం మన కొంచెం మసాలా రసం తింటాం నానబెట్టి ఈ కార్యక్రమం ద్వారా జరిగింది. వేదికకి వెంటనే చెప్పడం ద్వారా స్వాగతం, సుస్వాగతం. ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి కొన్ని విషయాలు ఈ కార్యక్రమానికి సంబంధించి ఇతర విషయాలు తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా శ్రద్ధగా పాటించాలని కోరుతున్నాను. హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి అది ఎనిమియా ఉన్న వాళ్ళని గుర్తించేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడము. అట్లాగే మనకు గైనకాలజిస్ట్ మేడం, మనకి డిప్యూటీ డిఎంహెచ్ మేడం, తను కూడా అంటే ఎవరికైనా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు మేడంకి డాక్టర్స్కి కానీ సిస్టర్స్ కానీ తెలియజేస్తే మేడం చూపిస్తారు. మీరు వాళ్ళతో మాట్లాడి దాని ప్రకారంగా టెస్టులు చేయించుకోవడము, ట్రీట్మెంట్ తీసుకోవడం జరగాలి. ఇదంతా కూడా మన ఈ క్యాంపు నిర్వహణ ఎలా జరుగుతుంది, అట్లాగే మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి మీ అదృష్టము. మన జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చినారు, మీకు ఎంత అదృష్టం ఉంది అంటే మనందరికీ కూడా రోల్ మోడల్ మేడం. సో ఇంత అంటే చిన్న వయసులోనే మంచి పెద్ద జిల్లాని పాలనాధికారిగా వచ్చినారు. మీరందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మేడం మీరందరూ కూడా మంచిగా చదువుకొని పెద్దవాళ్ళ వాళ్ళని చెప్పొచ్చు. అలాగే మాకు మేము చేసేవి మా వల్ల అయ్యేది మాకు కూడా తెలియజేయాలి. కార్యక్రమం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కార్యక్రమానికి మీ అందరే చీఫ్ గెస్ట్. ఎందుకంటే మీ అందరు లేకపోతే మేము పరీక్షలు ఎవరిని చేయించాను. సో ఈ కార్యక్రమానికి మీరే చీఫ్ గెస్ట్గా ఉన్నారు. నేను మీ అందరితో కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఓకే, ప్రశ్నలు అడిగిన తర్వాత మీకు బహుమతిగా 1 చాక్లెటా, 2 చాక్లెటా, ఇంకా నాకు ఆ జవాబు నచ్చితే 3 చాక్లెట్ వరకు
మీకు ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, లాస్ట్ సీట్. అది పెద్ద బంపర్ ఆఫర్ కాదు, కొంచెం పర్వాలేదు. ఓకే ఓకే. సో మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయా, నడుస్తున్నాయా? మీరు ఇయర్ అంతా 10 నెలల బాగా కష్టపడి చదువుకున్నారు. మీరు క్లాస్లో ఎప్పుడో ఫస్ట్ ఉంటారు, కానీ లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే మీకు జ్వరం అయింది. అప్పుడు ఏమవుతుంది? నవ్వే అంటే సంబడి విత్ న్యూ ఎనర్జీ అన్నమాట. సో విజయ్, మీ పేరు చాలా బాగుంది, నవ్వే చెప్పు. మీరు అంతా కష్టపడి చదువుకున్నారు, లాస్ట్ మూమెంట్ మాత్రం ఒక ఏదో ఇలా జరగవచ్చు. చికిత్స పొందడానికి ఆలోచించిన మీ పేరేంటి? We take medicine proper. Medicine, okay. What are the 2 best medicines, doctors? Me paracetamol, antibiotic వద్దు. You tell me what are the 2 natural medicines? మీ చేతిలో ఉన్నవే. Best food nutrient foods. Nutrient foods. ఇంకా మీ పేరమ్మా? Shruti. Okay, Shruti, good, very good. ఇంకా one is nutrient food. Shruti, Shruti. Thank you. Thank you, all the best for your exams. చాలా ఇష్టం స్లీప్. స్లీప్ అంటే నాకు చాలా ఇష్టం మేడం. సమ్టైమ్ మేము మధ్యాహ్నం కూడా పడుకుంటాను. బట్ తప్పకుండా 8 నుంచి 10 గంటల. అండ్ ఎప్పటి నుంచి ఆ టైం ఎప్పుడు? రాత్రి 2 నుంచి మార్నింగ్ 10 వరకు, అంతే కదా? ఏంటంటే ఫోన్స్ ఉంటాయి, దే డోంట్ హ్యావ్ ఫోన్స్ కదా మేడం. దెన్ దే విల్ ఫాల్ అస్లీప్. 9:15 స్లీప్ టైం. ఓకే, సో 9:15 పడుకుంటూ రాత్రి 10 నుంచి మార్నింగ్ 6 వరకు. ఓకే, గుడ్. హై ఫ్లోర్ లేసేస్తే ఎందుకు మేడం? పాపం ఏం ఆర్మీ ట్రైనింగ్ చేపిస్తున్నారు? నో, దెన్ యూ స్లీప్ ఎర్లీ. ట్రై టు స్లీప్ ఎర్లీ బికాస్ మీ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్స్ ఉంటాయమ్మా, అది చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ బ్రెయిన్ టు డెవలప్. మనం కొన్నిసారి న్యూస్ పేపర్లో చూస్తాం, చాలా ఫిట్ ఉన్న వాళ్ళు అంటే జిమ్ వెళ్ళే వాళ్ళు ఏదో